మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కారుమంచి రమేష్ గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటి కూటమి ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి హనీమూన్ పీరియడ్ అయిపోయింది 2 సంవత్సరాలు. ఏంటి ఈ 3 ఏళ్ళు కూడా, ఈ 3 ఏళ్ళు ఇక దూకుడు ఇలాగే ఉంటుందా ఏంటి? మరి కొడాలి నాని గారు కూడా మొన్నటి వరకు ఆయన బయట ఉన్నటువంటి పరిస్థితి, సో ఆయన యాక్టివ్గా లేనటువంటి పరిస్థితుల్లో నేను వచ్చి ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ గురించి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఎవరు భయపడరని చెప్పేసి కొంచెం గొంతు పెంచుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఏమైనా వ్యూహం ఉందా ప్రజల్లోకి? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు సంక్రాంతి పోయిన తర్వాత పాదయాత్ర, సంక్రాంతి పోయిన తర్వాత ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి. మరి ఈ సంక్రాంతి కూడా వెళ్ళిపోయింది, మరి ఏంటి ఎప్పటి నుంచి వెళ్ళబోతున్నారు ఏంటి? దీని వెనక ఏమైనా వ్యూహం ఉందా సార్? సార్, రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు టైం దగ్గర పడింది. ఎందుకంటే మీరే చెప్పారు ఇప్పుడు ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది అని చెప్పి. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొట్టమొదట్లోనే చెప్పడం జరిగింది, కొంత సమయం మనం కూడా ప్రభుత్వానికి ఇవ్వాలి, ఆ సమయం అయిపోయిన తర్వాత వీళ్ళు చేస్తున్న వ్యవహారాలను బట్టి మనం ముందుకు వెళదామని చెప్పి మాకు కానీ కేడర్కి కానీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. కానీ వాళ్ళు ఆగే పరిస్థితుల్లో లేకపోబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు, అరెస్టులు, రిమాండ్లు, హత్యలు, ఈ రకంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడంతో జగన్మోహన్ రెడ్డి గారు 2వ నెలలో 3వ నెలలోనే బయటకు రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు భరోసా ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ముందుకు వెళుతున్న సందర్భంలో ఈ ప్రభుత్వం ఏదైనా ప్రజలకు మంచి చేస్తుందేమో అని చెప్పి చూస్తూ ఉంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడం మానేసి ప్రజల్ని ఇబ్బందుల్లోకి, కష్టాల్లోకి నెట్టే పరిస్థితుల్లోకి వచ్చే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది. ఆ పరిపాలనలో భాగంగానే ముఖ్యంగా మనం అందరం చూడటం జరిగింది. వీళ్ళు సూపర్ 6 హామీలు అన్నారు, 2 హామీలను ఎగరగొట్టారు, 4 హామీలు అరకొరగా అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు. అలాగే వీళ్ళు ఎంచుకున్న ఎజెండా ఏంటంటే మనం ఎలాగో పరిపాలన చేయలేకపోతున్నాం, అది అప్పులు చేస్తున్నాం, ఆదాయం లేదు, ప్రజలకు ఏమీ చేయలేమనే ఏకైక ఉద్దేశంతో ఇక మత రాజకీయాన్ని వీళ్ళు ఎంచుకుంటే ఆ మతం మీద ముందుకు వెళుతూ రకరకాల ఫీట్లు గత 25 నెలలుగా మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఎన్నో రకాలుగా అసలు రాష్ట్రంలో పరిపాలన అనేది జరుగుతుందా అనే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన ఉంది. ఎందుకంటే రైతులకి గిట్టుబాటు ధర లేదు, యూరియా దొరకదు, ప్రభుత్వ హాస్టల్స్లో విద్యార్థుల మరణాలు, ఫుడ్ పాయిజన్స్, కల్తీ పాల మరణాలు, బాణాసంచా తయారీ కేంద్రాల దగ్గర ఎటువంటి ముందస్తు ఇవి లేకపోవడం కారణంగా అక్కడ జరిగిన 23 మరణాలు, తిరుమలలో తొక్కిసలాట, సింహాచలంలో తొక్కిసలాట, గోడకూలి మరణాలు, ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక విషయాల్లో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోవడంతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క విషయంలో కూడా పోరాటం చేస్తూ ముందుకు వస్తూ జరుగుతుంది. ఈ రోజున మీరు చెబుతున్నారు గతంలో రోజా గారు కానీ నాని గారు కానీ సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు యాక్టివ్ మోడ్లోకి వెళ్తున్నారు. యాక్టివ్ మోడ్లోకి వచ్చారా ఏంటి, ఎందుకని ఈ వ్యూహం ఏంటి వ్యూహం అని చెప్పి మీరు అడుగుతున్నారు. గతంలో కూడా రోజా గారు ఎప్పుడూ కూడా సైలెంట్గా లేరండి. ఫస్ట్ ఒక 5-6 నెలలు, ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా సరే కొంత పీరియడ్ ఇవ్వాలి కాబట్టి ఆ పీరియడ్లో ఏం జరుగుతుంది ఏంటనే విషయంలో అందరూ కూడా అలా వేచి చూశారు. ఆ తర్వాత ఏ సంఘటన జరిగినా సరే రోజా గారు స్పందిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆవిడ తన వాయిస్ను చాలా గట్టిగా బలంగా వినిపించడం కూడా జరిగింది. ఆ తిరుమల మరణాల విషయంలో కానీ, ఆ తర్వాత సింహాచలం గోడకూలిన విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే అక్రమ అరెస్టుల విషయంలో కానీ ఎప్పుడూ కూడా రోజా గారు వెనక్కి తగ్గిన పరిస్థితి. ఇలాంటి డిబేట్లలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మీరు కూడా చెప్పడం జరిగింది, రోజా గారు అలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు కూడా మీరు మాట్లాడారు, మీరు తీసుకున్న చర్యలు ఏంటి, ఆవిడ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు కదా అని చెప్పి. ఇలాగే తెలుగుదేశం పార్టీ వారు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ ఎన్నోసార్లు మాట్లాడుకోవడం జరిగింది, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రోజా మీద, ఆవిడని అరెస్ట్ చేయాలని చెప్పి. ఏదన్నా తప్పు జరిగితే అరెస్ట్ చేయగలరు, ఏ తప్పు చేయలేనప్పుడు ఎలా అరెస్టులు చేస్తారు, అవన్నీ కూడా వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఏంటంటే వాళ్ళ యొక్క ప్రచారం కోసం ఈ విధంగా ఎదుటివారి మీద బురద చల్లడం అనేది కూటమి ప్రభుత్వం నైజం అయిపోయింది. ఇక కొడాలి నాని గారి గురించి అడగడం జరిగింది మీరు. కొడాలి నాని గారు మొట్టమొదటిలోనే ఆయనకున్న హెల్త్ ఇష్యూస్ కారణంగా ఆయన ఆ తర్వాత బైపాస్ చేయించుకోవడం, 1 సంవత్సరం పాటు నేను ఇలా ఉంటాను, ఆ తర్వాత ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత ఇంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వస్తాను, కాన్స్టిట్యున్సీలో తిరుగుతాను, కాన్స్టిట్యున్సీలో మొత్తం అంతా కూడా నేనే చూస్తానని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడలేదని అంటున్నారు. గతంలో వల్లభనేని వంశీ గారు అరెస్ట్ జరిగినప్పుడు కూడా ఆ రోజు
అక్కడ విలేకరు గారు అడిగినప్పుడు కూడా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది, మేమేం భయపడే ప్రసక్తి ఏం లేదు, మీరు ఈ రోజు ముందుకు రావట్లేదు కదా, మీరు మాట్లాడట్లేదు కదా అంటే, ఈ రోజు మాకు పని లేదు కదమ్మా, ఇలా పని వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చి మాట్లాడతాం, ఈ రోజు వల్లభనేని వంశీ గారు అరెస్ట్ జరిగింది, దీని మీద మాట్లాడుతున్నాను కదా అని చెప్పి ఆయన ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. మొన్న అంబటి రాంబాబు గారు అరెస్ట్ మీద ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన క్లియర్గా చెప్పారు, రెడ్ బుక్ లో జగన్ గారి పేరున్నా అది లోకేష్ గారికే ప్రమాదం, లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ బుక్ లో అయినా లోకేష్ గారి పేరు రాసినా అది లోకేష్ గారికి ప్రమాదం అని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. అలా కొడాల నాని గారు కూడా ఎప్పుడు ఎక్కడ తగ్గిన ప్రసక్తే లేదు, ఆయనకున్న ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన 1 సంవత్సరం పాటు అలాగా ముందుకు వెళ్ళారు తప్ప ఆయన ఎక్కడా కూడా తగ్గలేదు. ఇక కృష్ణవేణి గారు మాట్లాడుతూ ఆవిడ రకరకాలుగా చెప్పడం జరిగింది, రోజా గారు నోటి దూరదంట, పవన్ కళ్యాణ్ గారి కన్నా నోటి దూరద ఎక్కువగా ఉందా కృష్ణవేణి గారు? మీ పవన్ కళ్యాణ్ గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఎమ్మెల్యేలను పట్టుకుని ఎటువంటి బూతులు తిట్టారో నా కొడగల్లారా అంటూ పవన్ కళ్యాణ్ గారు